మోహన్. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆ కండలు తిరిగిన దేహం, వెండితెరపై విలన్లను ఉతికి ఆరేసే యాక్షన్ సీక్వెన్స్లు, ఇంకా చెప్పాలంటే ఆ గంభీరమైన వాయిస్. కానీ ఇప్పుడు ఆ పేరు వెనుక ఒక సరికొత్త రియల్ లైఫ్ డ్రామా నడుస్తోంది. అది కూడా ఏ సినిమా స్క్రిప్టుకు అందనంత రేంజ్లో. దాదాపు 20 ఏళ్ల పాటు తన పేరు పక్కన ఒక సక్సెస్ ముద్రలా ఉన్న జయం అనే ట్యాగ్ను మన హీరోగారు సడన్గా పక్కన పడేశాడు. ఎందుకయ్యా అంటే పర్సనల్ లైఫ్లో అస్సలు జయం దొరకడం లేదని ఆయన ఫీలింగ్ కావచ్చు. అసలు ఒక సూపర్ స్టార్ తన విడాకుల కోసం ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ తన సొంత బ్యాంక్ అకౌంట్ కూడా తన దగ్గర లేదని చెబితే అది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆయన పడుతున్న బాధ మాత్రం ఒక ట్రాజడీ. ఈరోజు మనం రవి మోహన్ జీవితంలో జరుగుతున్న రచ్చ, ఆయన మీడియా ముందు బయటపెట్టిన సంచలన నిజాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ పేరు మార్పు కథాకమామీషు ఏమిటో చూద్దాం. మనందరికీ జయం రవిగా పరిచయమైన ఈయన సడన్గా 2025 జనవరిలో తన అఫీషియల్ లెటర్ హెడ్ మీద రవి మోహన్ అని మార్చుకున్నాడు. దీనికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే తన తల్లిదండ్రులు పెట్టిన పేరు తన ప్రొఫెషనల్ ఆశయాలకు దగ్గరగా ఉంటుందట. అంటే 20 ఏళ్లుగా జయం అని పిలిపించుకుంటూ చేసిన సినిమాలు ఈయన ఆశయాలకు దూరంగా ఉన్నాయా? ఏమో, ఆ రాజరాజ చోళుడికే తెలియాలి. నిజానికి 2003లో తన అన్న మోహన్ రాజా డైరెక్షన్లో వచ్చిన జయం సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ఆ పేరు ఆయనకు ఒక బ్రాండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ను వదిలేసి కేవలం రవి మోహన్ కావాలనుకోవటం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉండి ఉంటుంది. ఒక పక్క విడాకుల రచ్చ నడుస్తుంటే ఈ పేరు మార్పు అనేది తన కొత్త జీవితానికి నాంది అని ఆయన భావిస్తున్నట్టున్నారు. ఇక అసలు సిసలైన డ్రామా 2024 సెప్టెంబర్ 9న మొదలైంది. రవి మోహన్ తన సోషల్ మీడియాలో నేను విడాకులు తీసుకుంటున్నాను అని ఒక పోస్ట్ పెట్టాడు. సాధారణంగా విడాకులు అంటే ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం అనుకుంటాం. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆయన భార్య ఆర్తి ఏమో నాకసలు ఈ విషయం తెలీదు, నా పర్మిషన్ లేకుండా ఆయన ఎలా ప్రకటిస్తారు అని రివర్స్ గేర్ వేసింది. ఇక అప్పటి నుండి మొదలైంది అసలు సినిమా. రవి ఏమో నేను ఆల్రెడీ 2 లీగల్ నోటీసులు పంపించాను, ఆవిడ కావాలనే నాటకాలాడుతోంది అని ఎదురుదాడి మొదలుపెట్టాడు. ఇక రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో రవి మోహన్ చేసిన వ్యాఖ్యలు వింటే మనకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఆయనకు సొంతంగా ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదట. ఉన్నదల్లా భార్యతో కలిపి ఉన్న ఒకే ఒక్క జాయింట్ అకౌంట్. ఆయన ఎక్కడ స్వైప్ చేసినా, ఒక కప్పు కాఫీ తాగినా వెంటనే భార్య ఫోన్కి మెసేజ్ వెళ్ళిపోయేదట. అంటే వెండితెర మీద వేల మంది సైనికులను నడిపించే అరుణ్మౌళి వర్మన్ నిజ జీవితంలో మాత్రం తన పాకెట్ మనీ కోసం కూడా నిఘానీడలలో బతికాడన్నమాట. తాను సంపాదించిన ప్రతి రూపాయిపై ఆయనకు హక్కు లేదని, కేవలం ఒక బానిసలా బతికానని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక సెలబ్రిటీ అయి ఉండి జేబులో రూపాయి లేకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చి ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని ఆయన చెప్పడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? బయట మనం చూసే గ్లామర్ ప్రపంచం వెనుక ఎన్ని చీకటి కోణాలు ఉంటాయో. మనకు కనిపించే ఆ మెరుపుల వెనుక ఒక మనిషి తన ఆత్మ గౌరవం కోసం ఎంతలా పోరాడుతున్నాడో మనం నిజంగా అర్థం చేసుకోగలమా? పోనీ ఒక మనిషిగా 23 ఏళ్లుగా తనపై ఎటువంటి మచ్చ లేకుండా సినీ పరిశ్రమలలో కొనసాగడం సామాన్యమైన విషయం కాదు. కానీ అలాంటి వ్యక్తిని కూడా సైబర్ బుల్లీయింగ్ ద్వారా వేధించడం ఎంతవరకు సమంజసం అని మీరనుకుంటున్నారు? అయితే ఈ మొత్తం గొడవలో మరో విచిత్రమైన అంశం ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఆరోపణలు. అవును, మన హీరో గారిని కంట్రోల్ చేయడానికి ఆయనపై ఎవరో చేతబడులు కూడా చేస్తున్నారట. రవి మోహన్ స్పేస్ సినిమాలు, జోంబీ సినిమాలు చేస్తూ సైన్స్ను ఎంకరేజ్ చేస్తాడు. కానీ ప్రెస్ మీట్లో మాత్రం నన్ను పొట్టిపాములా మార్చడానికి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అని సీరియస్గా చెప్పాడు. బహుశా ఆయన చేసిన మిరుతన్ సినిమా ప్రభావం ఏమైనా ఆయన మీద ఉందేమో అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ 21వ శతాబ్దంలో కూడా ఒక స్టార్ హీరో నోట ఇలాంటి మాటలు వింటామని ఎవరైనా ఊహించారా? కానీ ఆయన మాత్రం చాలా బాధతో ఈ విషయాలను మీడియా ముందు పెట్టారు.
ఇక ఈ కథలో మరో పాత్ర కెనీషా ఫ్రాన్సిస్. ఈమె ఒక సింగర్ మరియు స్పిరిచువల్ హీలర్. ఈమెతో రవికి అఫైర్ ఉందనే వార్తలు బాగా వినిపించాయి. రవి మాత్రం ఆమె కేవలం నా స్నేహితురాలు, మా మధ్య ఏదో ఉందని అనడం ఆమెను అవమానించటమే అని ఫైర్ అయ్యాడు. తనలాంటి మానసిక ఒత్తిడిలో ఉన్నవారి కోసం ఆమెతో కలిసి ఒక స్పిరిచువల్ హీలింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నానని, కానీ దానిని అఫైర్గా చిత్రీకరించడం దారుణమని ఆయన ఫైర్ అయ్యాడు. కానీ ఈ వివాదాల మధ్య కెనీషా కూడా విసిగిపోయి, నేను ఈ బంధం నుండి వైదొలుగుతున్నాను, రవి ఇక మీవాడే అంటూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి చెన్నై వదిలి వెళ్లిపోయింది. ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్ భరించలేక తన సంగీతాన్ని, థెరపీని కూడా వదులుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. దీనిపై రవి మరింత ఆవేశపడుతూ, నా స్నేహితులను ఇలా ఇబ్బంది పెట్టడం తగదు అని హెచ్చరించాడు. నిజానికి రవి మోహన్కి తన పిల్లలు అంటే ప్రాణం. తన పెద్ద కొడుకు ఆరవ్ను సినిమాల్లో హీరోగా పరిచయం చెయ్యాలనేది ఆయన అతిపెద్ద కల. కానీ ప్రస్తుతం పిల్లలను చూడననివ్వకుండా చేస్తున్నారని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వటం లేదని ఆయన కంటతడి పెట్టాడు. పిల్లల స్కూల్ ఫీజుల కోసం సంవత్సరానికి 50 లక్షలు కడుతున్నా కనీసం వాళ్ళని కలవడానికి వెళ్తే బాడీగార్డ్స్ను పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. ఇక్కడ విచిత్రమేంటంటే, తెర మీద పొన్నియిన్ సెల్వంగా ప్రజలను రక్షించే హీరో నిజ జీవితంలో తన పిల్లలను కలుసుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పిల్లల కస్టడీ కోసం 10 ఏళ్లు లేదా 20 ఏళ్లైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన గట్టిగా చెప్పాడు. ఈ మొత్తం రచ్చలో ఆయన ఒక ఇడ్లీ నటి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎవరో ఒక నటి తన పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని, ఆవిడకసలు ఏం తెలుసని ఫైర్ అయ్యాడు. ఆ నటి పేరు చెప్పకపోయినా ఆమెను ఇడ్లీ నటి అని సంబోధించడం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఆవిడ ఎవరో కాదు, ఖుష్బూ సుందర్ అని కొందరు గెస్ చేస్తున్నారు. అసలు ఒక స్టార్ హీరో ఒక మహిళా నటిని ఇలాంటి పదంతో పిలవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా విమర్శలు వస్తున్నాయి. బహుశా రవి తన ఫ్రస్ట్రేషన్లో ఏ పదం వాడుతున్నారో కూడా ఆయనకే తెలియడం లేదేమో. ఇక రవి మోహన్ కెరీర్ గ్రాఫ్ చూస్తే అద్భుతంగా ఉంటుంది. 23 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలు తక్కువేం కాదు. తని ఒరువన్ సినిమాలో ఆయన చేసిన మిద్రాన్ ఐపీఎస్ పాత్ర ఒక ఐకానిక్ పాత్ర. కానీ అదే సినిమాలో ఒక డైలాగుంటుంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ రేంజ్ ఏంటో తెలుస్తుంది అని. ఇప్పుడు రవిగారికి తన శత్రువులు ఎవరో క్లారిటీ వచ్చేసినట్టుంది. అందుకే ఆయన ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాడు. తన విడాకులు వచ్చే వరకు కొత్త సినిమాల్లో నటించనని, తన సినిమాలు కూడా థియేటర్లలో విడుదల కావని ఆయన భీష్మించక కూర్చున్నాడు. అంటే ఇప్పుడు రవి అభిమానులు ఆయన సినిమా చూడాలంటే ముందు ఆయన విడాకుల తీర్పు రావాలన్నమాట. ఇది వినడానికి వింతగా ఉన్నా ఆయన తన ఆత్మగౌరవం కోసం ఎంతటి రిస్కుకైనా సిద్ధమే అని చెప్పకనే చెప్పాడు. అసలు ఒక స్టార్ హీరో తన సంపాదన అంతా మామదారి ప్రొడక్షన్ హౌస్లోకే వెళ్తోందని, తాను కేవలం ఒక జీతం లేని కార్మికుడిలా మిగిలిపోయానని చెప్పడం నిజంగా దారుణం. 14 ఏళ్లపాటు అణిగిమణిగి ఉన్న అగ్నిపర్వతం ఇప్పుడు బద్దలైంది. మొత్తానికి రవిమోహన్ జీవితం ఇప్పుడొక క్లిష్టమైన మలుపులో ఉంది. ఒక పక్క జయం, రవిగా తనకున్న వెవిగా, తనకున్న వెండితెర ఇమేజ్. మరోపక్క రవిమోహన్గా తనను తాను నిరూపించుకోవాల్సిన వర్తమానం. ఆయన తన బాల్యం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు. నేను పుట్టినప్పుడు మా నాన్న దగ్గర ఫియట్ కారుండేది. ఆ తర్వాత మెల్లగా ఎదిగి BMW దాకా వెళ్లాం అని. అంతటి క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి ఈరోజు తన పిల్లల కోసం, తన స్వేచ్ఛ కోసం మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడాల్సి రావడం విచారకరం. 23 ఏళ్ల గ్లామరస్ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఆయన తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ఫైనల్గా చెప్పాలంటే రవి మోహన్ ప్రస్థానం ఇప్పుడు ఒక న్యాయ పోరాటంగా మారింది. ఆయన సినిమాల్లో విలన్లను మనం సులభంగా గుర్తించవచ్చు, కానీ నిజ జీవితంలో ఎవరు విలనో ఎవరు హీరోనో కాలమే తేల్చాలి. ఆయన తీసుకున్న ఈ సినిమాల బ్రేక్ నిర్ణయం ఆయన కెరీర్ను దెబ్బతీస్తుందా, లేక ఆయన కోరుకున్న స్వేచ్ఛను ఇస్తుందా అనేది చూడాలి. వెండితెర హీరోల జీవితమంటే కేవలం మెరుపులే కాదు, దాని వెనుక ఇలాంటి హౌస్ఫుల్ ట్రాజడీలు కూడా ఉంటాయని మన రవిమోహన్ నిరూపించాడు. ఒక మనిషిగా
ఆయన పడుతున్న ఆవేదనలో ఎంత నిజముందో కోర్టులే తేలుస్తాయి. కానీ ఆయన మాటల్లో ఉన్న ఆ పదును మాత్రం పక్కాగా ఉంది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి విమర్శించే ముందు వారి వెనుక ఉన్న ఈ ఏటీఎం కార్డు కష్టాలను మరియు చేతబడి లాంటి వింత ఆరోపణలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు ఎవరివైపు ఉంటారు? రవి మోహన్ చెప్పిన విషయాలు నిజమే అని మీరు నమ్ముతున్నారా? మీకు రవి మోహన్ నటించిన సినిమాల్లో ఏది అత్యంత ఇష్టం? ఆయన ఈ వివాదాల నుండి త్వరగా బయటపడి మళ్లీ వెండితెరపై తన మార్కు యాక్షన్తో మెప్పించాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఆలోచనలను ఖాళీ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.